చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగ్రేనందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. ఇంకా మార్నింగ్ అంతా వెదర్ చాలా కూల్గా, క్లైమేట్ అంతా బాగుంది. ఇప్పుడు 9:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా హస్బెండ్ అలా మార్కెట్కి అయితే వెళ్తాము. బయట వెదర్ అదంతా ఎలా ఉందో మీకు అంతా చూపిస్తూ ఉంటాం. మీరైతే చూస్తూ ఉండండి. మా చూడండి, నా బడ్స్ తీసి ఎలా ఆడతాడుంటే. అక్కమ్మ ఇవ్వమ్మా, దాసేద్దాం దా. వెరీ గుడ్ మా దా, వెళ్ళిపోదామా. ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడు అక్కడైతే ట్రాక్ అయితే వేసేసి ఉంటారు. ఇంకా మేము వెళ్ళేసరికి అది ఓపెన్ చేసేస్తారు. వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయికి అయితే రెయిన్ కోట్ వైజాగ్ నుంచి మా ప్రియాంక అయితే పంపించింది. వాళ్ళ వైఫ్ అయితే మా అక్కమ్మ కోసం పంపించింది. ఇంకా అదైతే ఒకసారి సరే, వర్షం అయితే బయట లేదు, చల్లగా వాతావరణం అయితే కూల్గా ఉంది. మళ్ళీ వర్షం ఎప్పుడు పడిద్దో తెలియదని ఇంకా మేమైతే రెయిన్ కోట్ ముందు జాగ్రత్తగానే వేసేసాం. కానీ వాడు వేసుకుంటారా లేదా అని వేసాను, టెస్ట్ చేశాను. కానీ వాడైతే చాలా బాగా ఉంచుకున్నాడు ఫ్రెండ్స్, అస్సలు పీకలేదు. ఇంకా మేమైతే కిందకి వెళ్ళాం. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా చిన్నగా లైట్గా అయితే వర్షం పడుతుంది. ఇంకా చేపల దగ్గరికి, వాడికంటే చేపలు అంటే చాలా ఇష్టం. అంటే తినడు, వాడిని చూస్తే ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అలాగే ఫ్రాన్స్ అయితే తీసుకున్నాం. ఫ్రాన్స్ తీసుకుంటే వాడు ఇంకా అలాగే చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే పడుతుందని నేనైతే గొడుగు వేసుకున్నా. ఇంకా మా అక్కమ్మ కూడా నా కిందే ఉంటాడు. ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాం కదా, అవి అయితే మేము చేపిస్తుంటే మా అక్కమ్మ పర్టిక్యులర్గా పరిశీలించి అలాగే చూస్తూనే ఉన్నాడు. ఏం చూస్తున్నావు అక్కమ్మ అంటే, ఇంకా వాడిని అయితే ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, హెయిర్ కట్ అయితే వాడికి హెయిర్ అయితే కొంచెం బాగా పెరిగిపోయింది. దానికోసం వాడిని తీసుకురావాల్సి అయితే వచ్చింది. ఇంకా నేను ఫ్రాన్స్ కొంచెం ఇంట్లో పాల ప్యాకెట్లు అవన్నీ లేకపోతే నేనైతే వచ్చాను. ఇంకా అవన్నీ నేను తీసుకొని నేను వెళ్ళిపోయా. మా హస్బెండ్ మా అక్కమ్మ అయితే తర్వాత హెయిర్ కట్ చేయించుకొని వచ్చారు. వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఇంక ఇంటికి వచ్చేసాం. ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చాం. ఫ్రాన్స్ ఇంకా క్లీన్ చేయాలి. ఇంకా నేనైతే 2 పునుగులు, ఒక ఇడ్లీ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పక్కన బిర్యానీ ఐటమ్స్ అన్నీ కట్ చేయాలని ఇంకా కోసుకోవడానికి పక్కన అయితే పెట్టాను. మా అక్కమ్మకి ఇంకా ఒక పునుగు అయితే ఉంచేసాను. ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేసేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. అప్పుడే టిఫిన్ చేసే టైంకి అయితే 11 అయిపోయింది. టిఫిన్ చేసే టైము మేము లేచిందే లేట్గా లేసాం కదా, ఇంకా టైం అయితే 11 అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ చేసేసి చకచక మా హస్బెండ్ మా అక్కమ్మ ఇంటికి రాకముందే చేసేవాళ్ళు అనుకున్నా, కానీ అస్సలు అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి కొంచెం హెల్ప్ అయితే చేశారు. ఇంకా నేనైతే కాఫీ అయితే తాగేస్తున్నాను. నాకైతే టీ అయితే అస్సలు అలవాట్లేదు. ఇంకా కాఫీ ఇదైతే మా చెల్లి వైజాగ్ నుంచి అరకు కాఫీ పొడి అంట తీసుకొచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఆ కాఫీ పొడి. ఇంకా డైలీ తాగకపోయినా అప్పుడప్పుడు తాగాలి అనిపించినప్పుడు అయితే నేను కాఫీ అయితే తాగుతాను. ఇంకా బయట కూల్గా ఉంది కదా, ఇంకా వేడిగా కాఫీ అయితే తాగేసాను. కాఫీ తాగేసి వంటలు కూడా ఫినిష్ అయితే చేసేసాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకా పని అయితే అయ్యింది. చూడండి నేనైతే ఏమేమి స్పెషల్ చేశానో మీ అందరికీ చూపిస్తాను. వెజ్ బిర్యానీ, ఎక్కువ స్పెషల్స్ ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ వెజ్ బిర్యానీ. ఇంకా ఫ్రాన్స్ తీసుకొచ్చాము కదా, అదే నీట్గా క్లీన్ చేసేసి కర్రీ చేసేసాను. ఇంక ఇవే. ఇంకా పని అంతా అయ్యేసరికి 12:30 అయింది. ఇంకా వాటర్ పట్టి గిన్నెలు చూడండి ఎన్ని అయినాయో, స్టాండ్ పైగా వచ్చేసినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా అబ్బాయికి ఇంకా హెయిర్ కట్ అయితే చేపించేసాం. అందుకే ఇంకా బయటకు మనం తీసుకెళ్ళాం. వర్షం అయితే లేదని ఇంకా తీసుకెళ్ళాం. హెయిర్ కట్ ఎలా ఉంది? బాగుంది కదా ఫ్రెండ్స్? చెప్పు అక్కి, అడుగు. కోపం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మా అక్కమ్మ చూడండి ఫ్రెండ్స్, ఇంకా స్టూలు అవన్నీ పట్టుకొని ఎలా అయితే డప్పులు సౌండ్ చేస్తూనే ఉంటాడు. నేను ఇల్లు ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నా వాడైతే అన్నీ ఎక్కడ పీకేసి పాకం పెడతాడు ఫ్రెండ్స్. ఇంకా వాడు పడుకున్నప్పుడు ఇంకా నేనైతే ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటా. ఇంకా ఈవినింగ్ అయితే పడుకొని లేచిన తర్వాత
ఇంకా నాకైతే వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అంటే ఇంకా మొక్కజొన్న పొత్తు అయితే ఇక్కడ బిఎంపెన్సీ రోడ్లో మంచిగా అయితే కాలుస్తారు. నాకైతే చాలా ఇష్టం. అక్కడైతే బాగా కాల్సి ఇంకా చల్లగా కూల్గా వెదర్ ఉందని మేమైతే వెళ్ళి అదైతే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా మా అక్కమ్మ కూడా కొంచెం స్నాక్స్ కూడా ఇంట్లో ఏం లేవు, వాడైతే తినడానికి ఏం లేవని అడుగుతూ ఉంటాడు. ఇంకా వాడి కోసం కూడా మేమైతే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ ఇంటికైతే వచ్చేసాం త్వరగానే. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డాబా మీదకి అయితే వెళ్ళాము. మా అక్కమ్మకి ఆ సైకిల్ అయితే తీసుకొని వెళ్తే ఇంకా చక్కగా వాడంతటి వాడే ఆడుకుంటాడు. ఇంకా వాడికి ఇంకా డాబా మీద అన్నం తినిపించేసి వాడైతే ఆడుకున్నాడు. ఇంకా చాలాసేపు అయితే 6-6:30 వరకు అయితే మేము ఇంకా డాబా మీద అలానే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంతవరకు వాడు చిన్నప్పుడు అయితే డాబా మీద ఎక్కువగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఎక్కువగా మంకీస్ అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకనే మేమైతే ఎక్కువగా డాబా మీదకి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ఆ మంకీస్ అయితే వాటికి సరైన ఫుడ్ దొరక్క ఇంకా అవేమో బయటకు వచ్చేస్తున్నాయి, ఇంట్లో ఇళ్ళ మీదకి అట్లా అయితే వచ్చేస్తుంది. ఇంక ఇదంతా చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. ఇంకా ట్రాక్స్ పక్కనే మాది. ఇంకా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా కూల్గా అయితే ఉంది. వర్షం అయితే లేదు. ఇంకా మా అక్కమ్మ కొంచెంసేపు అలాగైతే ఆడతాడు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే అలా క్యాప్చర్ చేశాను వీడియో. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఎంతోమంది నా ఛానల్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. రోజుకి ఎన్నో ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఇంకా అలాగా వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది అసలు. కానీ విజయవాడలో వర్షాలు అయితే భారీగా మహా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మేము పుట్టిన ఇంతవరకు అయితే మేము ఎప్పుడు ఇంత వర్షాలు అయితే మేము చూడలేదు. ఇలా వరదలు రావడం కూడా మాకు అసలు తెలియదు విజయవాడలో. ఇంకా మా అక్కమ్మ నైట్కి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఇంకా నేనైతే చపాతీ చేద్దామని కూర్చుంటే వాడైతే చూడండి ఆ కర్ర పీట పట్టుకొని వాడే పామేస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది షో. బిగ్ బాస్ ఇంకా 3 months ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ అనేది నా ఫేవరెట్ షో. ఇంకా మేమైతే ఫుల్గా చూస్తాము, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తాము. ఇంకా బిగ్ బాస్ షో కూడా తెలిసిన కంటెస్టెంట్సే వచ్చారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అయితే మేమంతా ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేస్తాము. అక్కడికి వేడి నీళ్ళు కూడా పెట్టేసాము. ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలు కూడా నైటే వేసేసాను. ఎప్పుడు వేసినా ఇంకా ఇంటి దగ్గరే బయట ఆరేయాలని ఇంకా నేనైతే నైటే వేసేసుకున్నా. మార్నింగ్ అయితే ఇంకేం పని ఉండదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.